ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేసిన విద్యుత్ భారాలను వెంటనే రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టడం నిలుపుదల చేయాలని, ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని తిరుపతి జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు టి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజల చేత పట్టుకొని వచ్చిన అర్జీలను సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తన కార్యాలయం నుండి వెలుపలకు వచ్చి ప్రజలు సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని ఆయా శాఖలకు మీ సమస్యలను పంపి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేలం శేఖరాచారి, గండికోట మధు, పామం జి మణి, పి శ్రీనివాసులు, నారాయణ బి, చంద్రయ్య, వెంకట్రావు, డి కోటేశ్వరరావు, వి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మొట్టమొదటి ఎత్తుకుంటే గూడూరు పెద్ద హాస్పిటల్ దారుణమైన పరిస్థితి ఏర్పడింది. అది అభివృద్ధి కాల. అదేవిధంగా ఒకటో పట్టణం నుంచి రెండో పట్టణం పోయే బ్రిడ్జి కూడా చాలా కాలం నుంచి మరామతుకు గురైపోతే ఇంతవరకు దాన్ని పట్టించుకోవాలి. అదేవిధంగా గూడూరు పట్టణంలో చివరి ఆర్టీసీ పట్టణానికి పేదోడు బస్సుకు పోవాలంటే, ఆటోకు పోవాలంటే రాను పోలు ఒక 40 రూపాయలు అవుతుంది. ఆ బస్సు అండర్ బ్రిడ్జి ఒకటి ఏర్పాటు చేయడం కూడా చెప్పడం జరిగింది. మరియు గత ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటుండా రెండో పట్టణం వంకిరగుంట అనేది తెలుసు మనకందరూ కూడా. మాకు తెలియనప్పటి కూడా ఇల్లు వేసుకొని కాపలాలు చేస్తుంటే ఇటీవల కాలంలో నోటీస్ ఇచ్చారంట. కానీ ఇది ఏందో ఎక్కడ నాకైతే అర్థం కాదు. నోటీస్ ఇస్తే ఆ ఇళ్ళందు లేపేయంటాం, కానీ నివసించే వాళ్ళని లేపేసి ఎక్కడ పోవాలా? గూడూరు పట్టణం ఎక్కడ గుంతలు లేవా? ఎక్కడ కాపలాలు లేస్తున్నా అని అడుగుతాం. అది ఏమైనా కావచ్చు. నోటీస్ ఇచ్చేదా కాకుండా మళ్ళీ వాళ్ళకి ఇంటి పనులు కొట్టడం అది కూడా ఇచ్చారట. ఎక్కడన్నా చూడండి, అవి కూడా రద్దు చేసి వాళ్ళకి వెంటనే ఇళ్ల పట్టాలు మేము పరిశీలిస్తే మొత్తం మీద కూడా చాలా నిరుపేదలకి ఇళ్ల పట్టాలు లేవో, ఇళ్ళు లేవో, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి. దానికని మేము చెప్పేదంటే ఈరోజు మేము అన్నీ పరిశీలించి మన సబ్ కలెక్టర్ ఆఫీస్ గారికి ఈ యొక్క ధర్నా కార్యక్రమంగా వినయపత్రం చేయవచ్చు. ముఖ్యంగానంటే ఈరోజు అమ్మలపూడి అనే గ్రామం ఉంది. అమ్మలపూడి గ్రామంలో మేము పరిశీలించి ఆడ ఒక 14 మంది కూడా కేటాయించి భూములు పంచడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టాలేదా. మరి ఇంకోటి ఏంటంటే కోటంపేట ఉంది. అదేవిధంగా బాలాపల్లి మండలం కూడా మొత్తం స్థితికి పోతున్నాయి. ఇటుచ్చే ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రను చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం, 18వ తేదీ నుండి నేటి వరకు కూడా అధికారులకు సమస్యలను గుర్తించినటువంటి పరిష్కారం కోసం అర్జీలు, వినతిపత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈవేళ అక్కడికి గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయానికి పేద ప్రజలందరూ కూడా అర్జీలతో తరలి రావడం జరిగింది. గత ఎన్నికలకు ముందు, అధికారం లేక రాకముందు మేము అధికారం లేక రాగానే విద్యుత్ ఛార్జీలు భారాన్ని ప్రజల మీద వేయం, కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి పెద్ద మనుషులు, కూటమి నేతలు ఈవేళ సర్దుబాటు ఛార్జీల పేరుతో, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం వేశారు. గతంలో బిగించుకుంటే రీఛార్జ్ చేసుకునేటువంటి కరెంటు పద్ధతి వస్తే పేద ప్రజలు ఏ రకంగా ఈరోజు కరెంట్ ఛార్జీల భారం ఎట్లా భరిస్తారో, పేద ప్రజలకి కరెంట్ అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, ఆ పద్ధతిని విడనాడాలని చెప్పి నేను సిపిఎం పార్టీకి చెప్తాను. గతంలో జగనన్న ప్రభుత్వం జగనన్న ఇళ్ల కాలనీలు నిర్మించారు, పూర్తి కాలేదు, ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హుల పేరుతో మళ్ళీ సర్వే నిర్వహించి లబ్ధిదారులందరూ కూడా ఏరివేసే కార్యక్రమం చేస్తుంది. ఈ రకంగా పేదవాడికి ఇచ్చినటువంటి కూడా రద్దు చేయలేనటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 2 సెంట్లు భూమి పట్టణాల్లో ఉన్న వారికి, 3 సెంట్ల భూమి మొత్తం అంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. వ్యవసాయ భూములు మోస్తామన్నారు. ఎక్కడ ఈ ప్రభుత్వం చెప్పినటువంటి పద్ధతులు జరగలేదు. కాబట్టి ఈ 9 నెలల కూటమి పాలనలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు జరపాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాను. ఈవేళ 46 జీవో నెంబర్ తీసుకొచ్చారు. పట్టణాల్లో ఆస్తి పన్ను మీద వడ్డీ రాయితీ ఇస్తున్నామని చెప్పి 46 జీవో నెంబర్ తీసుకొస్తున్నారు. ఈ నెల చివరి వరకు పొడిగిప్పించారు. అది సరైనటువంటి కాదు. 100% ఈరోజు వడ్డీ రాయితీ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా చెప్తున్నాం. అంతేకాకుండా ఏప్రిల్ నెల వరకు కూడా వడ్డీ రాయితీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కొనసాగించాలని, ఆస్తి పన్నులు పెంచకుండా ప్రజల మీద భారాలు వేయకుండా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ఈవేళ వికలాంగుల పింఛన్లు, అదేవిధంగా అనేక రకాల పింఛన్లన్నీ కూడా సర్వే పేరుతో రద్దు చేసే కార్యక్రమం చేపడుతున్నారు. ఈరోజు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు జరపడంలో మా దగ్గర నిధులు లేవు అని చెప్పి ఈరోజు
అడ్డదారిని ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. అంటే సంక్షేమ పథకాలను కోత పెట్టడానికి ఈరోజు సూపర్ 6 అనేటువంటి పగదారు పట్టించేదానికి కోత విధిస్తున్నారు. ఇది సరైనటువంటి కాదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరపాలని చెప్పి అమలు జరపకపోతే ఇచ్చినటువంటి హామీల కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి సిపిఎం పార్టీకి హెచ్చరిక చేస్తాను. పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గూడూరు డివిజన్లో పలు ప్రాంతాలు సిపిఎం సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. కనీసం ఎర్రటి ఎండలో 200-300 మంది అర్జీలు చేతపట్టుకొని రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి నిర్మూలన అన్నారు. ఎక్కడ అవినీతి నిర్మూలన? ప్రతి డిపార్ట్మెంట్లో జరుగుతుంది. లేకపోతే ఇంతమంది నిరుపేదలు వాళ్ళకి జరగాల్సిన న్యాయం